సార్ చెప్పండి సార్. సో దేశ రాజకీయాల్లో ఇప్పుడు విజయ్ పేరు వినిపిస్తుంది. ఆయన తమిళనాడులో సంచలన విజయం సాధించాడు. 110, 108 సీట్ల వరకు గెలుపొందాడు. ఈ విజయాన్ని మీరు ఊహించారా? ఈ రేంజ్లో విజయం రీజన్ ఏంటి ఈ స్థాయిలో రావడానికి? యాక్చువల్గా విజయ్ ఏంటంటే నేను కాదు, యాక్చువల్గా సెఫాలజిస్టులు కానీ సాధారణంగా ఎవరు ఊహించలేదు అనేటం చెప్పడం కానీ ఎవరు తమిళనాడు ప్రజల నాడిని పట్టుకోలేకపోయారు. నీకు ఎగ్జిట్ పోల్స్ కానీ రకరకాల ఇప్పటివరకు ఎవరు విజయ్ అల్టిమేట్గా పవర్లోకి వచ్చేలాగా ఒక సీఎం అవుతాడనే స్థాయిలో గెలుస్తుందని చెప్పేసి చివరికి విజయ్ ఊహించుండడేమో. ఓకే, పైకి ఎలక్షన్కి వెళ్తున్నాం కాబట్టి నేనే సీఎం నన్ను ఒక్కరిగా చేశారు, నన్ను వంటది చేసి అందరూ కలిసి పోరాడుతున్నా అని చెప్పి అని ఉండొచ్చు. కానీ యాక్చువల్గా ఎంత మెజారిటీ ఆల్మోస్ట్ వన్ సైడ్ చేసేసాడు విక్టరీని. సో ఇది ఎవరు ఊహించింది. యాక్చువల్గా ప్రజలు డిసైడ్ అయ్యారు కానీ దాన్ని మనం పట్టుకోలేకపోయాం. సో జరిగింది ఇది. అంటే రీజన్ ఏమైంటుంది సార్ ఇప్పుడు ఈ రేంజ్లో రావడానికి? మల్టిపుల్ రీజన్స్ సార్. జనరల్గా ఏంటంటే ఒకటి ఫ్యాన్ ఫాలోయింగ్, సెకండ్ ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్స్ మీద వ్యతిరేకత, మూడోది తమిళనాడులో యాక్చువల్లీ దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. తమిళనాడులో ఇప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఒక 5-10 years బ్యాక్ వెళ్ళామనుకోండి, కరుణానిధి, జయలలిత ఇద్దరు చాలా పవర్ఫుల్ లీడర్స్. ఇంకా చెప్పాలంటే దేశ రాజకీయాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు. సో వాళ్ళ తరం అయిపోయిన తర్వాత స్టాలిన్ వచ్చాడు డిఎంకేకి. సో స్టాలిన్స్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ లీడర్ కాబట్టి లాస్ట్ టైం తను అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు అపోజిషన్, ఇప్పుడు ఏడీఎంకేలో ఇప్పుడు స్టాలిన్కి ఆపోజిట్గా బలమైన లీడర్ ఎవరు? వీ కెన్ సే ఎడపాడి, ఓపీఎస్ వీళ్ళు అనుకోవచ్చు. సో మీకు ఒక కరుణానిధి జయలలిత యుద్ధం చూసినప్పుడు ఇట్స్ సమ ఉజ్జీలుగా కనిపిస్తారు. ఈక్వల్ పవర్స్ ఉంటాయి. మీకు స్కేల్ మీద పెట్టి అనుకో 50-50 ఉంటాయి పవర్స్. కాబట్టి 1 year వీళ్ళు 1 year వీళ్ళు ఇలా మార్చి వాళ్ళు అధికారాన్ని అనుభవించారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే స్టాలిన్ పవర్ఫుల్ లీడర్ కానీ ఆపోజిట్ దేర్ ఇస్ నో పవర్ఫుల్ లీడర్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వ్యాక్యూమ్ పాయింట్. సో ఆ వ్యాక్యూమ్ పాయింట్లో విజయ్ కరెక్ట్ టైంలో ఎంటర్ అయ్యాడు. సో ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఈ లీడర్షిప్ వ్యాక్యూము, ఇంకోటి కొత్త ఓటర్లు, విజయ్ ఫాలోయింగ్, నెక్స్ట్ ఒకసారి ట్రై చేసి చూద్దాం కొత్తగా. ఇన్నాళ్ళు డిఎంకే ఏడిఎంకే అంటున్నారు, ఈసారి విజయ్ కేసు చూద్దాం. సో ఈ అన్ని కలిపి విజయ్కి అబ్సల్యూట్ మెజారిటీ తెచ్చిపెట్టాయి. అంటే సార్ ఇప్పుడు ఈ ఓటర్ల పరంగా ఏ ఓట్లు ఎక్కువ విజయ్ వైపు వచ్చాయి? ఎందుకంటే అది కమ్యూనిటీ పనిచేసిందా లేదంటే రిలీజియన్ పనిచేసిందా? ఇవన్నీ కాకుండా స్టార్ట్అప్ పనిచేసింది? అన్నీ పనిచేసింది. కమ్యూనిటీ పనిచేసింది, రిలీజియన్ పనిచేసింది, యంగ్స్టర్స్ పనిచేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడులో నా అంచనా ప్రకారం వీళ్ళు ఒక 5-6 వేల కోట్లు, డిఎంకే ఏడిఎంకే ఒక 5-6 వేల కోట్లు పంచుంటారు. ఓటుకి 1000 రూపాయలు వేసుకున్నా ఒక 10-15 వేల కోట్లు పనిచేస్తుంటారు. విజయ్ నాకు తెలిసి అంత ఓటుకి డబ్బు పెద్దగా ఇవ్వలేదు. అదే బిగ్గెస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇన్ తమిళనాడు పాలిటిక్స్. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ పెట్టారేమో అనుకుంటున్నారు జనాలు. లేదు, విజయ్ వాళ్ళకన్నా ఏం పెట్టారంటే అభిమానాన్ని పెట్టుకున్నాడు. జనాల్లో అభిమానం ముందు డబ్బు ఇవన్నీ దగ్గరైపోయి దిస్ క్లియర్ కట్ ప్రూవెన్ థింగ్. సో ఏంటి కొత్త ఓటర్లు రావడం అంటే మనం కాస్త కొంచెం వెనక్కి వెళ్ళామనుకోండి, స్టాలిన్ అవినీతి, ఓకే, అందరూ కలిసి విజయ్ వంటలు చేయడం, విజయ్ సినిమాను అడ్డుకోవడం, విజయ్కి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఎస్ఐఆర్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇది ఓట్స్ని అప్డేట్ చేయడం, పాత ఓట్లు తీసేయడం, కొత్త ఓట్లు తీసేయడం. దీంట్లో ఏంటి, ఈ ఓటర్లో యంగ్స్టర్స్ చాలా మంది వచ్చారు. ఏంటి, ముసలోళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఊర్లలో లేని వాళ్ళు, అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు మొత్తం మంది తీసేసి ఓటర్ లిస్ట్ని చాలా క్లియర్ చేశారు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఊర్లో 100 మంది ముసలోళ్ళు ఉన్నారు, ఒక 100 మంది యువకులు ఉన్నారు. ఆ 100 మంది ముసలోళ్ళలో ఒక 50-60 మంది బూత్ దాకా వెళ్ళి ఓటేసి వస్తారు. జనరల్ మనకు ఒక 50-60 ఒక 70% పోలింగ్ ఉండేది. ఈసారి ఏం జరిగింది, యంగ్స్టర్స్ 100 మందికి 100 మంది ఏదో ఓటేసి వచ్చారు. ఇప్పుడు నీకు ట్రెడిషనల్ ఓటర్స్ డిఎంకే ఏడిఎంకే
మీద అభిమానం ఉన్న ట్రెడిషనల్ ఓటర్స్ ఒక 50% వేస్తే విజయ్ మీద ఉన్న అభిమానం ఉన్న వాళ్ళు మొత్తం వెళ్ళి దంచుకొట్టారు. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. సెకండ్, ఎలక్షన్ ర్యాలీస్, విజయ్ మాట్లాడిన తీరు సింపుల్ ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇంతకుముందు కమల్ హాసన్ వచ్చాడు, శరత్ కుమార్ వచ్చాడు, విజయకాంత్ వచ్చాడు, వాళ్ళందరూ ఇంతలా సక్సెస్ కాలేదు. రీజన్ ఏంటంటే అప్పుడు ఇంతలా పొలిటికల్ వాక్యూమ్ లేదు. కరుణానిధి, జయలలిత అయితే కరుణానిధి లేకపోతే జయలలిత ఎవరు పార్టీ పెట్టినా అయితే అటువైపు వెళ్ళడం లేకపోతే ఇటువైపు వెళ్ళడం. ఈవెన్ పెద్ద పెద్ద పార్టీలు ఈవెన్ కాంగ్రెస్, బీజేపీ కూడా తమిళనాడులో అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకేలో వచ్చి అలయన్స్ అవ్వాల్సిందే. ఓకే, అక్కడ వేరే పరిస్థితి లేదు. ఇది ఇంతకు ముందు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ బాగా క్రియేట్ అయింది. దాని దెబ్బకి చివరికి స్టాలినే ఓడిపోయే అంత పరిస్థితి వచ్చేసింది. సో ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ వల్ల ఏమైందంటే విజయ్ని ఒక గొప్ప నాయకుడిగా చేసింది.